హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? ఈరోజు అయితే వంట తొందరగా స్టార్ట్ చేసానమాట. ఎండ చూడండి, ఎండ ఉంది. 4 గంటల కల్లా అంటే కూరలు చేసేస్తే అన్నం తర్వాత అయినా అనుకోవచ్చులేండి. ఎండ చెమట బాగా పోస్తుంది, అందుకే చేసేస్తే అయిపోతుంది అని చేస్తున్నా ఫ్రెండ్స్. చేస్తే అయిపోద్ది అంటున్నా కానీ ఏం చేస్తున్నాను చెప్పట్లేదు కదా. కాకరకాయ ఫ్రై, గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా. కాకరకాయ ఫ్రై అవతల పొయ్యి మీద పెట్టేసా, ఈ పొయ్యి మీదేమో గోంగూర పచ్చడి చేస్తున్నా. ఒక పనిలో పని చేసేసి మొత్తం నీట్గా పెట్టేసి బాసనలో కడగాల, ఆ వంట బల్ల కడగాలన్నమాట. అందుకోసమని అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఎండలు అయితే మొదలైనవి ఫ్రెండ్స్. ఏప్రిల్లో ఉండాల్సిన మార్చిలోనే ఉంటుంది. ఎండలు బాగా స్టార్ట్. పచ్చడి వేస్తున్నా. గోంగూర చూసారా? అది గోంగూర ఎంత లేదు, 20 రూపాయలు గోంగూర. కానీ బాండీలో ఒక అడుగుకి కూడా రాలేదు. ఎంత అయిద్దో ఏమో పచ్చడి డౌట్ చేస్తున్నా. 20 రూపాయలు తీసుకున్నా కూడా అంత గోంగూర అయిందన్నమాట. 2 కట్టలు అయ్యి 20 రూపాయలు. చూడండి, గోంగూర చూస్తే షాక్ అవుతున్నాయి. ఊరికాడ అయితే 20 రూపాయలు గోంగూర చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది. ఊరికాడ అయితే 5 రూపాయలకి వచ్చేది ఆ గోంగూర, 20 రూపాయలు గోంగూర అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, తినాలని ఇష్టం పోతే ఇష్టం తప్పదు అన్నమాట. చూడండి, పక్క కాకరకాయలు అయితే ఫ్రై అవుతుంది. కాకరకాయ కారణం చారు పెడదాం అనుకున్నా, కానీ ఈ మధ్య ఎక్కువ చారులు చేస్తుంటే పిల్లలు మొత్తుకుంటున్నారు. ఊరక చారు అని చంపుతున్నామని. చారు ఎందుకులే, ఎట్లా గోంగూర కొంచెమే ఉంది కదా, నైట్కి అయితే సరిపోతుందిలే అన్నట్టు గోంగూర పచ్చడి అయితే చేసేస్తున్నా. కాకరకాయలు అయితే ఫ్రై అయినాయి. ఒక్కోటి ఆడాడ పచ్చిగా ఉంది. చూడండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు చూస్తున్నది ఎంత పచ్చడి అయింది చూడండి. 1 రూపాయి పచ్చడి అయింది. వీళ్ళేంది నేనే ఇష్టంగా తిన్నానంటే అది సరిపోదు, కానీ అడ్జస్ట్ చేసుకోవాలా. ఎందుకంటే పెరుగు ఉందిలే, అందుకోసమని. పెరుగు ఉంది, కొంచెం పచ్చడితో తిని కొంచెం పెరుగు వేసుకొని అయితే సరిపోతుంది అన్నట్టు. ఇంక గోంగూర పచ్చడి కాబట్టి ఇంకా చపాతీలు చేసేది లేదు. వేరే కూర అయితే చపాతీలు చేసేది. అసలే ఈ గోంగూర పచ్చడి వేడి అన్నం వేసుకొని తిన్నారంటే ఇంకేం లేదు. మరీ దారుణం అంటే దారుణమే, మరీ దారుణం. 20 రూపాయల గోంగూర. అదేమంటే ఆకుకూరలన్నా రేట్ ఎక్కువైందమ్మా, సాగు చెప్తాను. ఏ సీజన్లో అయినా కూడా ఆ రేట్ తక్కువైందని చెప్పడానికి రేట్ ఎక్కువైందనే చెప్తాడు. చూడండి, ఆ చిన్న గిన్నెలో ఒక మూలకు కూడా రాల గోంగూర పచ్చడి. కార్తీక్ ఏమో చూస్తుంటే నోరు ఊరుతుంది మమ్మీ అని అంటున్నాడు. ఆడేమో కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినట్టే. గోంగూర పచ్చడి అయిపోయింది, ఇంకా కాకరకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి. చారు చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఆ పచ్చడి చూస్తే. ఇందాక మిక్సీ పట్టుకున్నా కదా కారం, ఆ కారం వేసేస్తాను అందులో, ఎల్లిపాయ కారం. చూడండి, కాకరకాయ అది దాంట్లో కారం వేయంగానే మంచి స్మెల్ వచ్చింది అనమాట. ఎమ్మటే అన్నం తినేయాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది స్మెల్, బాగుంటుంది. అసలు పడింది. అయిపోయింది ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అయిపోయింది, కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది. తీసి పెట్టేసి సింక్ నిండా ఉన్నాయి బాసనలు.
అవన్నీ కడిగేసి వంటగదిలో అది కడిగేసేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ రేపు శుక్రవారం కదా, ఇల్లు కడుగుతా. శుక్రవారం కంపల్సరీ ఇల్లు అయితే కడుగుతాను. రేపు ఇంకా వంట వల్ల కడిగి ఆ పొయ్యి నీట్గా చేసి ఇల్లు కడగాలంటే లేట్ అయిపోయింది అన్నమాట. అందుకే ఇంకా పొయ్యి కడిగేస్తే రేపు శుక్రవారం రోజు ఇల్లు కడిగేస్తే అయిపోద్ది. చూడండి, కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. కాకరకాయ అట్లా కొట్టి దున్ని మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి చేదు ఏమంతా చేదు ఉందంటే మా వాళ్ళు పొరపాటును కూడా తినరు. కాకరకాయ వాళ్ళు వెళ్ళేదంటే ఇంకా అవి నా మొహాన పడతాయి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.